హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వ్యాస మహర్షి నేను పెట్టిన పరీక్షలో మీ ఇద్దరిలో ఎవరు ఉత్తీర్ణులయ్యారనేది శివపార్వతుల సన్నిధిలో తెలియజేస్తాను అని కార్తికేయుడికి వినాయకుడికి చెప్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత కార్తికేయుడు వినాయకుడితో నాకేమనిపించిందంటే వినాయక, మనిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందేమోనని, కానీ నువ్వు ఆ వృద్ధురాలి కోరికను తీర్చి నా విజయాన్ని నాకు సులువు చేశావు వినాయక. మహర్షి వేదవ్యాసుల వారి నిర్ణయాన్ని సులువు చేశావు నువ్వు అని అంటాడు. వెంటనే వినాయకుడు, సోదరా, నా జన్మము అందరినీ సుఖంగా ఉంచడానికే జరిగింది. ఆ అవ్వ నన్ను సుఖ సంతోషాలనే కోరింది. అదే నేను తీర్చాను. ఆవిడ కోరుకున్నదే నేనిచ్చాను. ఇప్పుడు మహర్షి వేదవ్యాసుల వారు ఎవరిని ఎంపిక చేసినా వారి తీర్పును నేను గౌరవిస్తాను అని అంటాడు. ఆ తరువాత అందరూ కలిసి శివపార్వతుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహాదేవుడు, మహర్షి వేదవ్యాస, మీ గ్రంథాన్ని రచించడానికి మా ఇద్దరు కుమారుల్లో ఎవరిని ఎంపిక చేశారు? మీ కార్యం కోసం మా ఇద్దరి కొడుకుల్లో మీరు ఎవరిని ఎంపిక చేసుకుంటారా అని నేను పార్వతి ఎంతగానో ఎదురుచూస్తున్నామని అంటాడు. అప్పుడు వేదవ్యాసుల వారు, ఈ మహాగ్రంథాన్ని రచించేది వినాయకుడే అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, నన్ను క్షమించండి మహర్షి, నన్ను కాదని వినాయకుణ్ణి ఎంపిక చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. దీనిని నేను అంగీకరించను అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, కార్తికేయ, నువ్వు ఎవరి నిర్ణయాన్ని కాదంటున్నావో ఆలోచించు. మహర్షి వేదవ్యాసుల వారు మహాజ్ఞాని, వారి నిర్ణయాన్నే నువ్వు అవమానిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే కార్తికేయుడు, క్షమించని నాన్నగారు, అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, ఈ పరీక్షలో నేను చేసిన తప్పేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. వినాయకుడు ఎలా నెగ్గాడు? ఆ వృద్ధురాలిని ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి ముక్తి కోసం తపస్సు చేయమన్న నేను దీనికి అర్హుణ్ణి. ప్రస్తుతం ఆవిడ్ని ఇంటికి వెళ్ళమని చెప్పి తర్వాత వచ్చి ముక్తి కోసం తపస్సు చేయమని చెప్పాను. కానీ వినాయకుడు దీనికి పూర్తి విరుద్ధంగా చేశాడు. ఆవిడకు మోక్ష మార్గాన్ని విడిచిపెట్టి సుఖ సంతోషాలను అందజేశాడు. అప్పుడు వినాయకుడు ఎలా గెలిచినట్లవుతుంది? వినాయకుడి పట్ల మీరు పక్షపాతం చూపిస్తున్నారు అని అంటాడు. కార్తికేయుడి మాటలకు పార్వతీదేవి కోపంతో, కార్తికేయ, మాటలను అదుపులో పెట్టుకో. వేదవ్యాసుల వారి మీద అనవసరమైన ఆరోపణలు చేయవద్దు, లేదంటే దండించవలసి వస్తుంది. నీ పిచ్చి ప్రశ్నలకు ఆయన సమాధానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి, దేవి పార్వతి, మీరు శాంతించండి. కార్తికేయుడు చేసిన దానిలో ఏ లోపముందో నేను వివరిస్తాను. కుమార కార్తికేయ, నువ్వు ఆ వృద్ధురాలిని తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పావు. అలాగే తిరిగి వచ్చి తపస్సు చేయమని ఒప్పించావు. దానిలో నువ్వు సఫలమయ్యావు. కాని ఆ వృద్ధురాలు మోహాన్ని విడిచిపెట్టలేదు. మానవుని సమాధానాల్లో ఎప్పుడూ అసంతృప్తే ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి సమాధానం కాదు, భోజనాన్ని పెట్టాలి. మానవుడికి భోజనానికి కొదవలేకపోతే ఆ తరువాత వస్త్రాలు అడుగుతారు. వస్త్రాలు నిండుగా ఉంటే అప్పుడు గృహాన్ని అడుగుతారు. గృహం దొరికిన తర్వాత ఒక పెద్ద భవనాన్ని అడుగుతారు. ఎప్పటికీ సంతృప్తి చెందలేడు. అతనిప్పుడు ఆశల చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఒక సుఖం దొరికిన తర్వాత ఇంకొక పెద్ద సుఖం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ కారణం చేతనే మనుషులు భూమి మీద మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉంటారు. ప్రాపంచిక సుఖాలను ఎన్ని అనుభవించినప్పటికీ వాని మనసులో దుఃఖమే ఉంటుంది. ఎప్పుడైతే దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడు సంసార జీవితాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందాలన్న కోరిక కలుగుతుంది. వినాయకుడు ఆ వృద్ధురాలి బాధను అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ వృద్ధురాలికి సుఖ సంతోషాలను ఇచ్చాడు. ఆమెకున్న అన్ని కోరికలను తీర్చేశాడు. ఈ కారణంగానే ఆమె సుఖ సంతోషాలన్నీ కలుగుతున్నాయని తెలుసుకుని ఆమె ఒకే ఒక్క కోరిక కోరింది, మోక్షాన్ని పొందే కోరిక. కార్తికేయ, ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకుని వారిని లక్ష్యం వైపుకు తీసుకువెళ్లాలంటే హృదయంలో కరుణ అనేది ఉండాలి. వినాయకుడి హృదయంలో కరుణ ఉంది. అందుకే ఈ పరీక్షలో వినాయకుడు విజయం సాధించాడు. ఆ మహాగ్రంథాన్ని రచించడం వినాయకుడి వంతు. ఇప్పటికైనా నువ్వు నా నిర్ణయాన్ని ఆమోదించావా అని అడుగుతాడు. వెంటనే కార్తికేయుడు, క్షమించండి మహర్షి వేదవ్యాస, నా వల్ల తప్పు జరిగింది. నేను ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, అద్భుతం మహర్షి వేదవ్యాస, ఈ పరీక్ష వల్ల
మీరు నా ఇద్దరు కొడుకులకు జ్ఞానాన్ని ఇచ్చారు. అందువల్ల నేను, పార్వతీదేవి మీకెప్పటికీ రుణపడి ఉంటాము. మీరు చేసిన పని మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు నుంచి ఏ వ్యక్తి అయితే జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఇతరులకు బోధిస్తూ ఉంటారో అతడు వ్యాసుడు అని కీర్తించబడతాడు. ఏ స్థానంలో అయితే అతను జ్ఞానాన్ని బోధిస్తాడో ఆ స్థానం వ్యాసపీఠంగా ప్రసిద్ధి చెందుతుంది. అనగా వారు ఈ భూప్రపంచంలో అమరులవుతారు అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు, మహర్షి వేదవ్యాస, ఆజ్ఞాపించండి, నేను వెంటనే ఋషి పరాశరుల వారి ఆశ్రమానికి వెళ్ళి రచనకు సిద్ధం చేస్తాను అని అంటాడు. వెంటనే వేదవ్యాసుల వారు, లేదు వినాయక, గ్రంథరచన జరిగేంత వరకు మాకు ఎటువంటి ఆటంకము విఘ్నము కలుగరాదు. ఒకసారి రాయడం మొదలు పెడితే పూర్తయ్యేంత వరకు మధ్యలో ఆగడానికి వీల్లేదు. అందుకే ఈ గ్రంథరచన కార్యసిద్ధి ఋషి పరాశరుల వారి ఆశ్రమంలో జరగకూడదు. ఆ మహాగ్రంథ రచన వ్యాసుని గుహలో జరుగుతుంది అని అంటాడు. అప్పుడు వినాయకుడు, ఆజ్ఞాపించండి, నేను వెంటనే వెళ్ళి కావలసినవన్నీ సిద్ధం చేస్తానని అందరికీ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వినాయకుడు గ్రంథరచన కోసం అన్నిటినీ సిద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడే, అయ్యో సూర్యదేవా, మీ వేడిని కాస్త తగ్గించండి, మీకు కావలసినన్ని మోదకాలు ఇస్తాను, లేదు కొన్నే ఇస్తాను అని అలసిపోతాడు. అప్పుడే మూషికం, అటువైపు చూడు వినాయక, అందరూ వారి వారి ఇళ్లకు ఏమేం తీసుకువెళ్తున్నారో అని అంటాడు. అప్పుడు వినాయకుడు, పద, ఈ వేడి వల్ల నాకు దాహం వేస్తుంది, మనం కూడా వెళ్ళి చల్లనీళ్లు తాగుదామని అంటాడు. అప్పుడే పరశురామ ప్రభువు అక్కడికి వస్తాడు. పరశురాముల వారిని చూసిన వినాయకుడు, అయ్యో మిత్రులారా ఆగండి, చూడండి, పరశురామ ప్రభువుల వారు వస్తున్నారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. పరశురాముల వారిని దర్శించుకున్నందుకు పదండి, మనమంతా వెళ్ళి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే కొంతమంది ఆడవాళ్లు అక్కడ గొడవ పడుతూ ఉంటారు. వారిని చూసిన మూషికం, వీరందరూ ఎందుకని అలా పోట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, వారు పోట్లాడుకోవడం లేదు, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు. కానీ ఇంతలోనే వీరికి ఏమైంది అంటే, పరశురాముల వారు వీరి ముందు నుంచి వెళ్ళగానే వీరందరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు అని ఆలోచిస్తూ, నాకర్థమైంది, ఇది మత్యరాసురుడి అసురమాయ, పరశురాముని నీడలో మాయారూపంలో ఉన్నాడు అని అంటాడు. అప్పుడు మూషికం, ఇది నీకెలా తెలిసింది అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, ఇది మధ్యాహ్నం, సూర్యుడు సరిగ్గా మన నడినెత్తిపైనే ఉన్నాడు. ఒకసారి ఆ భూమి మీద చూడు, అందరి నీడలు చాలా చిన్నగా ఉంటే పరశురామ ప్రభువు నీడ చాలా పెద్దగా ఉంది. ఇక రెండవ విషయం, పరశురాముల వారి నీడ వారి వెనక వైపు ఉంది. మత్స్యరాసురుడు పరశురామ ప్రభువు దృష్టిలో పడకూడదని ఆయన వెనక ఆయన నీడలో దాక్కున్నాడు. ఎందుకంటే అలా చేస్తే కైలాసానికి చాలా సులువుగా చేరుకోవచ్చని. పరశురాముల వారు కైలాసంలోకి ప్రవేశిస్తే అప్పుడు అసురశక్తి కైలాసంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు చాలా ప్రమాదం. త్వరగా ఆయన కైలాసంలోకి ప్రవేశించకముందే మనం ఆపాలి అని అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తరువాత వినాయకుడు కైలాస ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్తూ ఉండగా భృంగి, వినాయక, నువ్వు వేదవ్యాసుల వారి గుహకి మహాకావ్యాన్ని రాయడానికి వెళ్ళావు కదా, ఇంతలోనే కైలాసానికి ఎలా తిరిగి వచ్చేశావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, భృంగి మహానుభావ, మీకు వివరంగా తెలియజేసే సమయం నా దగ్గర లేదు. మీరు వెంటనే మూషికాలతో కలిసి కైలాస ప్రవేశం యొక్క ముఖ్యద్వారం దగ్గరకు వెళ్ళండి. ఆ ముఖ్యద్వారాన్ని త్వరగా మూసివేయండి. నాకు తెలియకుండా ఎవరిని లోపలికి అనుమతించవద్దు అని అంటాడు. అప్పుడే పరశురాముల వారు కైలాసానికి వస్తారు. పరశురామ ప్రభువులను చూసిన వినాయకుడు, పరశురాముల వారు ఈ ద్వారం నుంచే లోపలికి వస్తున్నారు. పరశురామ ప్రభుల వారు మీకు కైలాసానికి స్వాగతం పలుకుతున్నాను. క్షమించండి, ఈ సమయంలో మీరు కైలాసం లోపలికి ప్రవేశించకూడదు అని అంటాడు. వెంటనే పరశురాముల వారు, వినాయక, కైలాస ద్వారాలు మా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను ఆ మహాదేవుని భక్తుడను. ఈ పరశు ఆ మహాదేవుని వరప్రసాదం. అందుకే వినాయక, మా దారి నుంచి అడ్డు తప్పుకో అని అంటాడు. అప్పుడు వినాయకుడు, మీరు ఆయన్ని కలవడం నేను తప్పు పట్టడం లేదు. మహర్షి వేదవ్యాసులు వచ్చి ఉన్నారు.
వారికి ఆదర సత్కారాలతో నిమగ్నులై ఉన్నారు. ఆ కార్యం పూర్తవగానే నేనే స్వయంగా వెళ్ళి మహాదేవుల వారిని తీసుకువస్తాను. మీరు ఇక్కడే ఉండండి, మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు. అప్పుడు పరశురాముల వారు, వినాయక, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నిజం చెప్పు, నేను కైలాసంలోకి రాకుండా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పకుండా మిమ్మల్ని అవమానించను. నిజం చెప్పాలంటే మీతో పాటు మత్స్యరాసురుడు అనే ఒక అసురుడు కైలాసంలోకి రావాలని చూస్తున్నాడు. నేను కాపలా ఉండగా ఎలాంటి అసురశక్తిని కైలాసం లోపలికి ప్రవేశించనివ్వను అని అంటాడు. వెంటనే పరశురాముల వారి కోపంతో, అసంభవం, ఎటువంటి అసురశక్తి అయినా నా దరిదాపుల్లోకి కూడా రాదు, నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, లేదు, మిమ్మల్ని నేను లోపలికి వెళ్ళనివ్వను, దయచేసి మీరు ఇక్కడే ఉండండి అని అంటాడు. అప్పుడే కార్తికేయుడు వచ్చి, వినాయక, ఆగు, నన్ను క్షమించండి పరశురామ ప్రభు, నేను మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తాను అని తీసుకువెళ్ళబోతూ ఉండగా వినాయకుడు, కుదరదన్నయ్యా, పరశురామ ప్రభుతో పాటు ఒక దుష్టశక్తి లోపలికి ప్రవేశించాలని చూస్తుంది, ఆయన వెళ్ళడానికి వీల్లేదు. ముందు ఆ అసురశక్తిని అంతం చేయమని చెప్పు, ఆ తరువాతే లోపలికి ప్రవేశించమని చెప్పు అని అంటాడు. అప్పుడు పరశురాముల వారు, చాలు వినాయక, నీ మాటలు వినే సమయం నాకు లేదు. నువ్వు ఇదే ప్రదేశంలో మహాదేవుల వారిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నావు. వారు నీకు శిరచ్ఛేదనం చేశారు. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నన్ను కైలాసంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నావు. అందుకే నా పరస్సుతో నేను నీ గజముఖాన్ని ఛేదిస్తాను అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, శాంతించండి పరశురామ ప్రభు, నేను వివరిస్తాను వినాయకుడికి అని. వినాయక, ఎటువంటి దుష్టశక్తి ఆయన్ను దరిచేరలేదు. దుష్టశక్తులన్నీ ఆయన్ని చూస్తేనే వణికిపోతాయి. అలాంటిది నువ్వు అని చెప్పబోతూ ఉండగా వినాయకుడు, ఆ అసురశక్తి కారణంగా పరశురాముల వారు ఆ అసురశక్తిని చూడలేకపోతున్నారు. పరశురాముల వారు కైలాసానికి వస్తున్న దారిలో ఆ దుష్టశక్తి పరశురాముల వారి నీడలోకి ప్రవేశించడం నేను నా కళ్ళతో చూశాను. పరశురాముల వారు, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. ఒకవేళ మీ పరశుతో నా గజముఖాన్ని ఛేదించాలని చూసినా నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అయినా కూడా నేను మిమ్మల్ని కైలాసంలోకి ప్రవేశించనివ్వను అని అంటాడు. అప్పుడు పరశురామ ప్రభువు కోపంతో, వినాయక, ఊరుకుంటున్నాను కదా అని అన్ని హద్దులు దాటిపోతున్నావు. అందుకు నీకు ఈ పరసే సమాధానం చెప్తుంది అని అంటాడు. అది చూసి కార్తికేయుడు భయంతో, ఈ అనర్థాన్ని కేవలం నాన్నగారొక్కరే ఆపగలరు అని పరిగెత్తుకుంటూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్నగారు, మీరు త్వరగా నాతో పాటు రావాలి. వినాయకుడు పరశురామ ప్రభువుల వారిని కైలాసంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. వినాయకుడి ప్రవర్తనతో పరశురామ ప్రభువుల వారికి కోపం వచ్చేలాగా ఉంది. ఆయన పరశుతో వినాయకుడిని దండించబోతున్నాడు. మీరు త్వరగా రండి అని శివపార్వతులను తన వెంట తీసుకువెళ్తాడు. అదే సమయంలో పరశురామ ప్రభువు, వినాయక, నీకు ఇదే చివరి అవకాశం, మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే ఈ పరశుతో నీకు ప్రహారం చేస్తాను. ఇది రక్తం కళ్ళ చూడందే నా చేతికి తిరిగి రాదు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, ఈ పరశుని మీకు స్వయంగా మహాదేవుల వారే ఇచ్చారు. ఒకవేళ దీని నుంచి నేను తప్పుకుంటే ఆ మహాదేవుల వారినే అవమానించినట్లు. మీరు ప్రహారం చేసినప్పుడు నేను దానిని అంగీకరిస్తాను, అంతేకాని అవమానించను అని నమస్కారం పెట్టి కదలకుండా నుంచొని ఉంటాడు. పరశురాముల వారి పరశు తగలడంతో వినాయకుడి ఒక దంతం విరిగి కింద పడిపోతుంది. అప్పుడే పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వస్తారు. పార్వతీదేవి వినాయకుని పట్టుకొని ఏడుస్తూ, శ్రీ పరశురాముల వారు, ఎందుకు మీరు మా కుమారులపై దాడి చేశారు? ఇతను చాలా చిన్న బాలుడు. మీరు నా కొడుకు మీద పరశు ప్రహారం ఎందుకు చేశారు అని అడుగుతుంది. అప్పుడు పరశురాముల వారు పార్వతీదేవికి నమస్కరిస్తూ, క్షమించండి, నేను ప్రహారం చేసేటప్పుడు తను తప్పించుకోలేదు. అప్పుడు నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి అని చెప్తాడు. పరశురాముల వారు, వినాయక, నన్ను క్షమించు వినాయక, నేను నా పరశుతో నీ దంతాన్ని విరక్కొట్టాను. నన్ను క్షమించండి, నా క్షమాపణను స్వీకరించండి వినాయక. మీలో అన్ని శక్తులు ఉన్నాయి, లేకపోతే ఈ పరశు ఎవరినీ విడిచిపెట్టదు.
ఈ పరశుని మీరే స్వీకరించండి. ఇక నుంచి కేవలం ఈ పరశు పరశురామ ప్రభువుదే కాదు, ఖరాగ్రస్థానంలో నివసించే వినాయకుడి యొక్క ముఖ్య అస్త్రమవుతుంది అని ఆ పరశుని వినాయకుడికి ఇస్తాడు. వినాయకుడు ఆ పరశుని స్వీకరించి దాని కళ్ళకద్దుకొని, నా దంతాల్లో ఒకటి విరిగిపోయింది అంటే మీ జ్ఞానం ఒకటి కోల్పోతారు. ఆత్మజ్ఞానాన్ని త్యాగం చేశారు శ్రీ పరశురామ. ప్రాపంచిక జ్ఞానం అహంకారానికి ప్రతీక, అలాగే దంతాలు జ్ఞానానికి ప్రతీక. అర్థం చేసుకునే తత్వం వల్ల దంతాలు జ్ఞానానికి ప్రతీక. నా ఈ 2 దంతాలు ప్రపంచంలోని ఒకేసారి 2 భిన్న జ్ఞానాల్ని అనుసరించడానికి ప్రేరణ ఇచ్చేవి. 2 భిన్న జ్ఞానాలను ఒకేసారి పొందాలనుకోవడం అది అజ్ఞానమే అవుతుంది. ఏ వ్యక్తికైతే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందో ఆ వ్యక్తికి బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రాప్తిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి తన ఆత్మను తానే స్వయంగా తెలుసుకుంటాడు. అందుకే ఒకే జ్ఞానాన్ని నేర్చుకోవడం మంచిది. ఈ ఏకదంతం మనందరికీ ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తాడు. వినాయకుడి మాటలకు మహాదేవుడు సంతోషిస్తూ, అద్భుతం వినాయక, నీ ఈ ఏకదంతం చూసి ప్రపంచంలోని జనులందరూ తమకున్న దానిలో కొంత త్యజించే స్వభావాన్ని అలవాటు చేసుకొని శ్రేష్ఠులవుతారు. అందుకని ఈ రోజు నుంచి ఈ ప్రపంచమంతా నిన్ను ఏకదంతుడని కీర్తిస్తుంది అని అంటాడు. కైలాసంలో అందరూ సంతోషిస్తూ ఏకదంతుడు వినాయకుడికి జై అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.